ప్రస్తుతం కోదండరాం రెడ్డి టీజేఎస్ తరఫున గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అలానే ఆమీర్ అలీ ఖాన్ మైనార్టీ కోటాలో హైదరాబాద్ తరఫున గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. అంతేకాకుండా ఇటీవల బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరికైనా ఒకరికి మంత్రి పదవి వచ్చే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అయితే కోదండరాం హైదరాబాద్ నుంచి మంత్రి పదవి దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆయన గనక మంత్రి వర్గంలోకి తీసుకుంటే ఒక ఉద్యమకారుణ్ణి మంత్రి పదవి ఇచ్చి తమ ప్రభుత్వం గౌరవించిందని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక లైన్ దొరుకుతుంది. అలానే ఒకవేళ ఆమీర్ అలీ ఖాన్ ను కనుక కేబినెట్ లోకి తీసుకుంటే హైదరాబాద్ కోటాను ఇటు మైనారిటీ కోటాను ఫిల్ చేసినట్లు అవుతుంది. అయితే దానం నాగేందర్ కూడా హైదరాబాద్ కోటాలో అలానే బలమైనటువంటి సామాజిక వర్గమైనటువంటి మునూర్ కాప్ కోటాలో ఆయన కూడా మంత్రి వర్గంలోకి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తుంది.